పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనొచ్చు తండ్రి. కేవలము ఆయన రక్తముపై ఆధారపడుచు మీ వైపు చూస్తూ ఉన్నాం. మా అర్హత, మా మంచితనం అంటూ ఏమీ లేదని ఒప్పుకొనుచున్నాం. ఈ చివరి వర్తమానము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, బలపరచమని, మీ మాటల చేత మా హృదయాలను, జీవితాలను నింపి తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని మరింత అభివృద్ధి పరచమని మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచు యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మాట్లాడుకుందాం. అంశం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్. సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్. సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు, బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్ అన్న అంశాన్ని మనము జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఉన్నటువంటి సమయంలో చక్కని సంగతులు మనం మాట్లాడుకుని జాగ్రత్తగా మనం ముందుకెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సార్వత్రిక సంఘం ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. దీనిని యూనివర్సల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. తెలుగులో సార్వత్రిక సంఘము, క్రీస్తు సార్వత్రిక సంఘము. రేపు సంఘం ఎత్తబడుతుంది అని మనం మాట్లాడినప్పుడు ఎత్తబడేది ఆ సార్వత్రిక సంఘమే. అయితే ఈ సార్వత్రిక సంఘములో స్థానిక సంఘాలు అనేవి ఉంటాయన్న సంగతి మనకు తెలుసు. సార్వత్రిక సంఘమును ఒక పెద్ద భవనముతో మనం పోల్చితే ఆ భవనంలో ఉండే ఒక్కొక్క గది ఒక స్థానిక సంఘం. స్థానిక సంఘాన్ని లోకల్ చర్చ్ అని అంటారు. యెరూషలేములో 2000 సంవత్సరాల క్రిందట సార్వత్రిక సంఘ స్థాపన జరిగిన తర్వాత ఆ సంఘము నెమ్మదిగా విస్తరిస్తూ, వ్యాపిస్తూ అనేక ప్రాంతములకు, భూదిగంతముల వరకు అది విస్తరించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ విస్తరణ అన్నది ఆగిపోకుండా ఇప్పటికీ సాగుతూనే ఉంది, విస్తరిస్తూనే ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఈ లోకానికి వచ్చేంతవరకు. అలా విస్తరించే క్రీస్తు సార్వత్రిక సంఘములో అనేకమైన స్థానిక సంఘాలు ప్రవేశిస్తూ ఉంటాయి, చోటు చేసుకుంటూ ఉంటాయి. అపోస్తలుల కార్యముల పుస్తకం మనము ధ్యానించేటప్పుడు సంఘ విస్తరణ జరుగుతూ ఉంటుంది. వాక్య వ్యాప్తి జరిగే ప్రతిసారి సంఘాల నిర్మాణం, సంఘ విస్తరణ జరుగుతూనే ఉంటుంది. కొన్ని వచనాలు ముందుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 13వ పుస్తకం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 20వ వచనము చూద్దాం ఒకసారి. 20. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియోకేకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో అన్నాడు. ప్రతి సంఘము అనే మాట దేన్ని సూచిస్తోంది? స్థానిక సంఘాలను. వాస్తవానికి ప్రపంచమంతా ఉండేది ఒక సంఘమే. మరి ఇక్కడ ప్రతి సంఘం అనే పదాన్ని ఎలా తీసుకోవాలి?
లోకల్ చర్చెస్, స్థానిక సంఘాలుగా వాటిని మనం చూడాలి. అలాగనే గలతీ పత్రిక ఒకసారి తీద్దాం. ఓకే, గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. సంఘములు అనే పదం దేన్ని సూచిస్తుంది? అగైన్ స్థానిక సంఘాలు. ఓకే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనము చూద్దాం. 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, కింద ఫుట్నోట్లో కట్టబడుచు ఎక్కడెక్కడ? యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట. అలా మనము చూస్తే బైబిల్లో మనకు ఈ సంఘ నిర్మాణం, సంఘము విస్తరించడం అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. విశ్వాసులు అన్నవారు ఖచ్చితంగా ఏదో ఒక స్థానిక సంఘానికి చెందినవారై ఉండాలి. ఊరు, పేరు, ఇల్లు, వాకిలి, చిరునామా లేకుండా ఉండకూడదు. ఈవెన్ పౌలు గారు, బర్నబా గారు కూడా వారు పరిచర్యకి వెళ్ళేటప్పుడు దేని చేత వారు పంపబడ్డారో ఒకసారి మనం 13వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2-3 వచనములు చూద్దాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అంతియొకయలో ఉన్న స్థానిక సంఘం అది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చేతులుంచి అంటే వారికి అధికారం ఇవ్వడం, సంఘము వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కుడి హస్తాన్ని ఇవ్వడం, అపాయింట్ చేయడం, నియమించడం వగైరా. అంటే పౌలు గారు, బర్నబా గారు సహితం ఒక లోకల్ చర్చ్కి చెందిన వారుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వారు మిషనరీలు, స్వార్థ పరిచర్య కొరకు బయటికి వెళ్ళారు, స్వార్థ పరిచర్య కొరకు అనేక ప్రాంతాల్లో తిరిగారు. కానీ మీరు ఏ సంఘానికి చెందిన వారు అనే ప్రశ్న వారికి వచ్చినప్పుడు మేము పలానా స్థానిక సంఘానికి చెందిన వారము అనే ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఒక ఎపఫ్రోదితు ఒక సంఘానికి చెందినవాడు, ఒక ఎపఫ్రా ఆయన ఒక సంఘానికి చెందినవాడు. అలా బైబిల్లో ఏ విశ్వాసిని మనం తీసుకున్నా వారందరూ కూడా ఒక స్థానిక సంఘానికి చెందినవారుగా, ఆ సంఘానికి వారు కట్టుబడిన వారుగా మన బైబిల్లో చూస్తాం. ఇది క్రమము అని అంటాం. అలాగే మీరైనా, నేనైనా, మనమైనా మనకంటూ ఒక స్థానిక సంఘము అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను కూడా అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్యకి వెళ్తూ ఉంటాను. కానీ మీరు ఎక్కడండి ఆరాధన జరుపుకునేది, మీరు ఎక్కడండి సంఘము అని అడిగితే నేను ఖచ్చితంగా ఇదే చెప్తాను. మీరు కూడా అదే చెప్తారు. ఆ రీతిగా మనమంటూ ఒక లోకల్ చర్చ్కి కనెక్ట్ అయి ఉండాలి ఎప్పుడు. అప్పుడే మనము ఆ సంఘములో సభ్యులుగా ఉంటాం, సంఘ సభ్యులం. ఇకపోతే ఎప్పుడైతే మనం ఒక స్థానిక సంఘము అని మనం అనుకుంటామో అది కేవలం సంఘము మాత్రమే కాదు, అదొక కుటుంబం. అందుకే దీన్ని అప్పుడప్పుడు సంఘ కుటుంబము అని కూడా మనం పిలుచుకుంటాం. సంఘము మాత్రమే కాదు, ఇదొక సంఘ కుటుంబము, ఆత్మీయ కుటుంబము, విశ్వాసుల గృహము. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మనమందరం కూడా ఒక్కొక్క కుటుంబానికి చెందిన వాళ్ళం.
నలుగురు ఉండొచ్చు, 6 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. కానీ మనకంటే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, ఆ కుటుంబంలోని సభ్యులు గనుక, కుటుంబ సభ్యులు గనుక, ఆ కుటుంబ సభ్యులందరికీ ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి. కొన్ని బాధ్యతలు మనం పెద్దగా చేయకపోయినా పర్వాలేదేమో, కానీ ప్రాథమిక బాధ్యతలు అనేవి ఉంటాయి. అవి ఖచ్చితంగా మనం చేయాల్సిందే. కుటుంబంలో తల్లి ఉందనుకోండి, పోనీ భార్య ఉందనుకోండి, వంట చేయడం అనేది ప్రాథమిక బాధ్యత. నేను చేయనని అలిగితే కుదరదు, చేయాల్సిందే అంతే. అలాగనే పురుషుడు కుటుంబాన్ని పోషించడం లేదా నడిపించడం, లేదా పురుషుడిగా కొన్ని ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. దానిని బేసిక్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. చేయాల్సిందే, నడిపించాల్సిందే, జనరల్గా మాట్లాడుతున్నా. అలానే కుమారుడు తనకు కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కూతురు తనకు కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ ప్రాథమిక బాధ్యతలను ఎవరు విస్మరించకూడదు. ఇది నిజమని మీరు అనుకోగలిగితే, అంగీకరించగలిగితే, మనం ఎప్పుడైతే ఒక స్థానిక సంఘ కుటుంబము అని మనం అనుకుంటామో, మనకు కూడా కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవి మనకు తెలియాలి. తెలియడం మాత్రమే కాదు, ఖచ్చితంగా బాధ్యతలకు మనము న్యాయం చేయాలి. ఈరోజు మనకున్న సమయంలో ఒక 5 ప్రాథమిక బాధ్యతలను మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో నంబర్ 1 ఆన్ ద స్క్రీన్ చూద్దాం. అందరూ కలిసి దేవునిని ఆరాధించుట, అది ప్రాథమిక బాధ్యత. వర్షిపింగ్ గాడ్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి దేవునిని ఆరాధించుట, వర్షిపింగ్ గాడ్ ఆల్ టుగెదర్. ఓకే, రైట్. ఇప్పుడు సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యత ఏంటి అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కలిసి దేవుని సన్నిధికి రావాలి, అందరూ కలిసి కూడుకోవాలి, అందరూ కలిసి దేవునిని ఆరాధించాలి. ఇది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా చెప్పే వర్తమానం, ఇది సందేశం. ఇది అందుకే కొన్ని నియామక కాలాలు దేవుడు పాత నిబంధనలు ఏర్పాటు చేసి, ఆ రోజు ఖచ్చితంగా మీరు పనులు మానేసి కూడుకోవాల్సిందే అని చెప్పాడు. ఒక వచనం చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం 1 నుండి 3 వచనములు చూద్దాం. లేవియాకాండము 23వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఇశ్రాయేలీలు ఎవరు? పాత నిబంధనలో దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. ఈరోజు దేవుని ప్రజలు అనే పేరు ఎవరికి ఉంది ప్రపంచంలో? క్రైస్తవులకు. అక్కడ ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు మనం క్రైస్తవులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు. చూద్దాం. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఎవరి నియామక కాలములు? దేవుని నియామక కాలములు, మనవి కాదు. ఏమిటవి? ఈ కాలముల యందు, ఈ ఏవైతే దేవుడు ఇప్పుడు చెప్పబోతున్నాడో ఆ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. కూడుకోవాలి. నెక్స్ట్ మాట ఏమిటి? నా నియామక కాలములివి, నావివి. కూడవలెను అని బ్రాకెట్లో కుదిరితే అనేం లేదు. కూడవలెనంతే, కూడుకోవాలంతే. తర్వాత 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. వ్యక్తి దినము కాదు, సంఘపు దినము. పాత నిబంధనలో అయితే శనివారం, క్రొత్త నిబంధనలో అయితే ప్రభువు లేచిన దినముగా. యేసుప్రభు వారు లేచిన దినం ఏ దినం? ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, అంటే ఆదివారం. ఆది అంటే మొదటి,
వారంలో మొదటి వారం అది, ఆది ఫస్ట్. ప్రభు లేచిన దినము కనుక దానిని మనము సంఘపు దినముగా నియమించుకొని మనం ముందుకెళ్తున్నాం. 6 దినములు పని చేయవలెను. తర్వాత వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. అంటే పనులు చేసుకోవడానికి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి రావాలి, కలిసి రావాలి, దేవుని ఆరాధించడానికి రావాలి. ఇది పరిశుద్ధ సంఘపు దినము. వాక్యపఠనం చేశాం ఈరోజు మనము 95వ కీర్తన. రండి అక్కడికి వెళ్దాం. 95వ కీర్తన మొదటి వచనం ఏమిటి? మొదటి వచనం ఏమిటి? రండినా రావద్దండినా? రండి, రావద్దండి కాదు. దేనికి రావాలి? దేనికి రావాలి? మనం కలుసుకోవడానికి ఎక్కడ అడ్డా దొరకదు, ఇక్కడైతే బాగా కలుసుకోవచ్చు మాట్లాడుకోవడానికి అని కాదు. కొంతమంది వాళ్ళని వీళ్ళని కలుసుకోవడానికి వస్తుంటారు అప్పుడప్పుడు. ఎలాగో మనం వారం పొడుగున కలవడానికి కుదరదు కనుక ఆదివారం అయితే చక్కగా కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇక్కడ రండి ముచ్చట్ల కొరకు కాదు, కానీ యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదు అందుకు రావాలి. దేవునిని గూర్చి ఉత్సాహము మనందరము కలిసి వెలిబుచ్చుటకు, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. సంతోష గానము చేయుదు. మనం చూడండి అక్కడ సంతోష గానము చేయదు. రండి రండి దేవునికి సంతోష గానము చేయుదుము. గానము అంటే అర్థం ఏంటి? పాటలు. రండి పాటలు, రండి పాటలు పాడుటకు రండి, రండి పాటల సమయానికి రండి, రండి పాటలకు ముందే రండి, రండి కలిసి దేవునికి పాటలు పాడదాం. అది మనము పాటలేగా. ఇంకా అన్న మెసేజ్ 7కి, మనం 6కి బయలుదేరినా చేరుకుంటాం. అది మన లెక్క. అంటే మనం బైబిల్ తెలిసి సంఘాలకు మందిరానికి రావట్లా. మెసేజ్కి రమ్మన్నాడా, పాటలకే రమ్మన్నాడా? రండి పాటలకు అనుంది చూడండి అక్కడ. రండి సాంగ్స్కి. మనం పాటలకు వచ్చి ఎంతకాలం అయిందో ఒక్కసారి లెక్కేసుకుందాం క్యాలెండర్. పాటల టైంకి మనం వచ్చి ఎంతకాలం ఏంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. మళ్ళీ పాటలు వచ్చాయి, కీర్తనలు పాడుచు. అసలు మన జాబితాలో అది లేదే, మన షెడ్యూల్లో అది లేదే. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. రండి. కొత్త సంవత్సరంలో పాత కథ, అది టైటిల్. సంవత్సరమే కొత్తది, కథ అంతా పాతదే. అసలు డిసెంబర్ 31 తీర్మానాలు ఏంటి మనవి? అందులో ఒకటి ప్రధానమైనది ఏమిటి? ఇక మీదట టైంకే రావాలి. కాలం అటకకెక్కినది. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములు భూమి నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రె. ఇది కరెక్టేనా? చివరిది, ఆయన మన దేవుడు కరెక్టేనా? ఎస్ నోనో చెప్పండి. ఎస్. మనము ఆయన పాలించు ప్రజలము. ఎస్ నోనో చెప్పండి. ఆయన మేపు గొర్రెలము. తిండి, నీరు, గాలి అన్ని ఇచ్చేది ఆయనే. ఎస్సా నోనా? వెరీ గుడ్. ఇన్నిటికి ఎస్ చెప్పిన వాళ్ళు ఇప్పుడు కింది దాన్ని కూడా ఎస్ చెప్పండి. రండి రండి. ఎస్సా నోనా?
రండి నమస్కారము చేసి సాగిలపడదు. ఇంగ్లీష్లో చూపించండి సార్ దీన్ని. 7వ వచనం, బహుశా ఇంగ్లీష్లో 6లో ఉంటుందా? సామ్ నంబర్ 95. ఓకే, మనకు తెలుగులో 7వ వచనంలో రండి ఉంటుంది, ఇంగ్లీష్లో 6వ వచనం ఉంటుంది. కమ్ లెట్ us bow down in worship. నమస్కారము చేసి సాగిలపడుదుము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. 7వ వచనం అది మనకు తెలుగులో. లెట్ us kneel before our Lord our Maker. అది 6వ వచనం ఇంగ్లీష్లో. ఏమేం చేయాలట? రండి ఆరాధించేదము. నమస్కారము చేసి సాగిలపడదాం అంటే ఒక్క మాటలో చెబితే ఆరాధించేదము. ఇంకా ఆయన సన్నిధిని మోకరించేదము. ఇది ప్రాథమిక బాధ్యత. ఏమిటి ప్రాథమిక బాధ్యత? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? కలిసి ఆరాధించుటకు, కలిసి ప్రార్థించుటకు. మోకరించుటకు అంటే అదే, దేవుని గూర్చిన ఆలోచనలు చేయుటకు, ధ్యానించుటకు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మీరు కూడుట మానకండి. నేను ఈరోజు వస్తాను, నాకేమైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. అయినను రండి. దేనికి రావాలి? కలిసి దేవునిని స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు. లెక్కలతో రాకూడదు. నేను వస్తాను, ప్రార్థన ఇస్తారా? నేను వస్తాను, పాటలు ఇస్తారా? నేను వస్తాను, వాక్యం ఇస్తారా? నేను వస్తాను, ఇంకేమి ఇస్తారు? అసలు మందిరానికి ఎందుకు రావాలో మనకు అర్థం కావట్లా. నాతో సహా మీరు, మీతో సహా నేను ఎందుకు రావాలో చెప్పనా? వాక్యం చెప్పడానికి కాదు నేను రావాల్సింది. అది నా బాధ్యత, డ్యూటీ అంతే. కానీ బేసిక్గా నేను ఎందుకు రావాలి? అందరితో కలిసి దేవునిని ఆరాధించుటకు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి నుంచి, 42వ కీర్తన మొదటి నుంచి. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నెక్స్ట్ మాట, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అది ఆశ. కీర్తనాకారుడు లాక్డౌన్లో ఉన్నాడు. కరోనా కాదు కారణం, ఆయన కారణాలు వేరు. మనం ఎలాగైతే కరోనా వాతావరణంలో లాక్డౌన్లో ఉండి బయటికి ఎక్కడికి రాలేకపోయామో, ఈ కీర్తన వ్రాసిన కీర్తనాకారునికి కూడా బయటకు వచ్చే అవకాశాలు లేక, ముఖ్యంగా దేవుని సన్నిధికి వచ్చే పాసిబిలిటీ లేక, దుర్దినాలుగా వాటిని భావించి నేను ఎప్పుడు వెళ్తాను మళ్ళీ అని ఆశతో రాస్తున్న కీర్తన ఇది. 4వ వచనం, జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. ఒకప్పుడు ఇలా వెళ్ళేవాడిని నేను. ఈరోజు దుర్దినములు, నాకు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడప్పుడు ఇండియా నుంచి పొట్ట చేత పట్టుకొని బయట దేశాలకు వెళ్ళిన వారు ఎక్కడో ఎడారిలో వాళ్ళకు డ్యూటీలు పడిపోతుంటాయి. ఎడారిలో వాళ్ళని విసిరేసింటారు. ఆ ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సోదరులు లేదా సోదరిమణులు, కొంతమంది సోదరిమణులు అయితే వేరే ఇళ్లలో పని చేస్తుంటారు, వాళ్ళకు అసలు బయటికి పంపరు. తప్పని పరిస్థితుల్లో వారు బయటికి వెళ్ళి ఏదో కుటుంబం కొరకు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ వారు కలిసి, అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించిన సమయాలు వారికి గుర్తొస్తుంటాయి. అయ్యో మేము మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, అయ్యో మేము ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాం. అది బాధ. బైబిల్ చదివేటప్పుడు మనందరి ఒక ప్రాథమిక బాధ్యత కనబడుతుంది. అది అందరూ కలిసి, నేను ఇంట్లో చేసుకుంటున్నానని చెప్పకూడదు.
ఇంట్లో చేసుకోవడం వ్యక్తిగత ప్రార్థన, అది కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటే కుటుంబ ప్రార్థన, అది ఇది సంఘ ఆరాధన. ఆరాధించడానికి రావాలి. ఎవరిని? దేవునిని, మనిషిని కాదు, మనిషిని కాదు. మనం చూడవలసింది మనుషులను కాదు, మన దృష్టి మనుషులపై కాదు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూడాలని బైబిల్ చెబుతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందురో అక్కడ నేను ఉంటానని తన స్పెషల్ ప్రజెన్స్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనను కలుసుకోవడానికి రావాలి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు, దేవా ఈరోజు నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నాను, మీ యొక్క ప్రత్యేకమైన సన్నిధి. అన్ని చోట్ల ఉన్న దేవుడు ఇక్కడ ఇలా ఉంటాడని అడిగితే ఇది ఒక ప్రత్యేకమైన ఆయన యొక్క అపాయింట్మెంట్ మనందరికీ. మనందరం కలిసి దేవుణ్ణి ఇక్కడ కలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఇది మన ప్రాథమిక బాధ్యత. ఎవరైనా పర్వాలేదు, వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకున్నా పర్వాలేదు అనే ఆలోచన ఉంటే అర్జెంటుగా వెంటనే దాన్ని తీసేయాలి. బైబిల్ సరిగా తెలియకనే అలాంటి ఆలోచనలతో బహుశా మనం ఉన్నామేమో. తీసేయాలి దాన్ని. కంపల్సరీగా రావాల్సిందే, సాంప్రదాయబద్ధంగా కాదు, ఆనందముతో, ఉత్సాహముతో, సంతోషముతో. అది తర్వాత మళ్ళీ మీరు చదవండి కీర్తనల్లో. సంతోషంతో రావాలి, సంతోష గానము చేయుటకు. తప్పదన్నట్టుగా గానము కాదు. మనలో సగానికి సగం మంది ప్రాథమిక బాధ్యతను విస్మరిస్తున్నాం. న్యాయం చేయట్లా, అవకాశం ఉన్న టైంకి రావట్లా, అవకాశం ఉన్న ప్రారంభం నుంచి ఉండట్లా. వేరే చోట పరిచర్య చూసుకొని ఇక్కడికి రావడం అనేది మినహాయింపు. ఇక్కడికే నేరుగా రావడం అనేది ఒకటి ఉంది కదా, ఇంకేం పెట్టుకోకూడదు, రావాల్సిందే. దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట, 3 వర్తమానాలు ఎందుకున్నాయి ఇక్కడ? వాక్య ప్రకారంగా సిద్ధపడి దేవుని ఆరాధించడం, వాక్య ప్రకారంగా సిద్ధపడి ప్రభు బలను సమీపించడం, వాక్య ప్రకారంగా సిద్ధపడి మన జీవితాలు కట్టుకున్నట్టుకు ఇక్కడ నుంచి దేవుని దీవెనలతో సెలవు తీసుకోవడం. ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో మనం వెళ్తున్నాం. నేను 2వ దానికి వస్తాను, 3వ దానికి వస్తాను లెక్కలేసుకోకూడదు. టైం ఎక్కువ లేదు కనుక ఈ పాయింట్ని ఇక్కడితో నేను కట్ చేస్తున్నాను. అందరికీ మ్యాటర్ అర్థమైందన్న ఉద్దేశంతో. నంబర్ 1 వన్స్ అగైన్ ఆన్ ద స్క్రీన్, అందరూ కలిసి దేవునిని ఆరాధించాలి. అది మనందరి ప్రాథమిక బాధ్యత. ఆల్రైట్, ఇకపోతే ఎక్కడికి రావాలి? అందులోనే ఫస్ట్ పాయింటే ఇంకా మాట్లాడుతున్నాను. అందరూ కలిసి ఎక్కడికి రావాలి? స్థానిక సంఘానికి రావాలి. ఈ ఆదివారం అక్కడ, ఈ ఆదివారం ఇక్కడ, ఆదివారం అక్కడ, అది కాదు. వాక్యానుసారంగా మనం ఏ స్థానిక సంఘానికి అయితే కట్టుబడి ఉన్నామో అక్కడికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కాదు, మనకంటూ ఒక క్రమం ఉందిగా. నేను హైదరాబాద్లో ఉంటే మా ఇంట్లోనే ఉంటాను. పనుల మీద ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఏ లాడ్జో ఎక్కడో తిరుగుతాను. హైదరాబాదులో ఇల్లు పెట్టుకొని నేను లాడ్జ్ ఎదికానంటే ఏంటి నా పరిస్థితి? మీరు పని అయిపోయిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఇంటికే. లోకల్గా ఉన్నప్పుడు మన లోకల్ చర్చికి మనం రావాలి. నేనైనా మీరైనా. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? అందరూ కలిసి అంటే అందరూ ఒకచోట కలిసి. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఇక్కడ లేరు, వేరే చోట ఉన్నారు, వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు అక్కడెక్కడైనా అటెండ్ అవ్వండి, అది వేరే సంగతి. పనిగట్టుకొని ఊరిని వదిలేసి వెళ్ళకూడదు. మళ్ళీ ఊరిలోనే ఉంటారు, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు అప్పుడు. దిస్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 ఆన్ ద స్క్రీన్. ప్రాథమిక బాధ్యత నంబర్ 2, పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. వాట్ ఈస్ దట్? లవింగ్ అండ్ సర్వింగ్
వన్ అనదర్. పొరుగువారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. లవింగ్ అండ్ సర్వింగ్ వన్ అనదర్. చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనములు చూద్దాం ఒకసారి. 34 and 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మొదటిదేమిటి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించి ఆయన దగ్గరికి రావాలి. దేవుణ్ణి ఆరాధించాలి. బాగానే ఉంది. దేవుణ్ణి మాత్రమే ప్రేమించి పక్కోళ్ళను పక్కన పెడితే కుదరదు. బైబిల్లో ఉన్న 2వ ప్రధానమైన ఆజ్ఞ ఇదే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. మన నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి? నీ పొరుగు వారి ఎడల నువ్వు ప్రేమను మాత్రమే కనుపరచాలి, ద్వేషం కాదు. గలతీ పత్రిక 5, గలతీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం తీద్దాం. 13వ వచనము చూద్దాం. 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. హెచ్చించుకోకండి. ఒకరి మీద ఒకరు హెచ్చించుకోకండి. మరొకరిని తక్కువగా చూడకండి. మరొకరిని నీచంగా చూడకండి. మరొకరిని తీసేసి మాట్లాడకండి. అందరూ సమానం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఈరోజు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తత్వమే మనలో ఎంతవరకు ఉంది అనేది మనం ఆలోచించాలి. సంఘములో యూదుడని గ్రీసు దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని, పురుషుడని స్త్రీ అని భేదము లేదు. అలాగని లిమిటేషన్స్ ఉంటాయి. పాయింట్ ఏంటంటే ఎక్కువ తక్కువ అనే భావాలు, అంటే తీసేసి మాట్లాడడం. ఇప్పుడు పిల్లల్ని ప్రేమించాలి, యవనస్తులను ప్రేమించాలి, పెద్దలను ప్రేమించాలి, వృద్ధులను ప్రేమించాలి సమానంగా అనేది నా పాయింట్. ఇంకా ప్రేమించాలి కదా అని ఇప్పుడు సండే స్కూల్ అబ్బాయి మెయిన్ మెసేజ్ నేను చెప్తాను, నాకు ఇచ్చే బల్ల నేనే నడిపిస్తానంటే కుదరదు. లిమిటేషన్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ. అంటే దాన్ని డివైడ్ చేయాలి. ఈ పాయింట్ తీసుకుని వచ్చి అక్కడ వేయకూడదు. అంతేనా? ఇప్పుడు ఒక యవన యూత్ ఒకటి ఉంది కదా, వింగ్, మనకు యవనస్తులు ఉన్నారు. దావీద్ అంకుల్ గారు ప్రభు బల నడిపిస్తున్నారు. ఇప్పుడు వచ్చి నేను నడిపిస్తాను, దావీద్ అంకుల్ పక్కకు జరగమని చెప్పని అన్నాడు అనుకో. అలా కాదు, ఆయన పెద్ద ఆయన కదంటే, పోయిన వారం నువ్వే కదా వారం చెప్పి ఒక మాట చెప్పి అందరూ సమానం అన్నావు కదా అంటే ఆ కౌంటర్ వేయకూడదు. అది ఎవరు ఏ పని చేయాలో అది చేయాలి. కానీ ప్రేమ విషయంలో అందరూ సమానమే. అది పాయింట్. ఐ క్లియర్ ఎవ్రీవన్? తెస్సలోనిక మొదటి పత్రిక మరొక వచనం చూద్దాం. 5వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. పక్కవారి క్షేమం కొరకే మనం ప్రార్థించాలి. పక్కవారి క్షేమం కొరకే మనం అడుగులు ముందుకు వేయాలి. మనం ఏమి చేసినా కూడా పక్కవారికి ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా, వారి ఆత్మీయ జీవితపు అభివృద్ధి కొరకు మనం చేస్తూ ఉండాలి. పొరపాటున ఎవరైనా చిన్న బలహీనతకు లోనయ్యారు, ఇక తీసేసి వాళ్ళని ఎడంకాలతో దొక్కేసి అంత అవసరంలా. బైబిల్ ఏం చెప్పింది? గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెన్ను. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను, నెక్స్ట్ మాట కూడా ఇంపార్టెంట్, ఎవడైనను వట్టి వాడై ఉండి
తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తనను తానే మోసపరుచుకొనును. అంటే ఏమీ లేకుండా ఎగిరెగిరి పడ్డం. ఎవడైనను వట్టి వాడై ఉండి నేను చాలా గొప్పోడని ఫీల్ అవుతుంటే ఎవరో మోసం చేయట్లేదు మనిషిని, తనకు తానే మోసం చేసుకుంటున్నాడట. కొంతమంది ఊహా ప్రపంచంలో ఉంటారు. నేను గొప్పోడిని, నేను గొప్పోడిని, నేను గొప్పోడిని, నేను గొప్పోడిని. డ్రీమ్స్ అంటారు. బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు గొప్పోళ్ళమని అతిశయానికి లోనవ్వకూడదు. తగ్గింపు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు అన్నాడు. మనం గొప్పోళ్ళమని ఆయన అంటాడులేండి, మనం ఎందుకు అనుకోవాలి? అర్థమైంది? మళ్ళీ చెప్పాలా? మనం గొప్పోళ్ళమో కదమో ఆయన చెప్తాడు. మనము ఎప్పుడు మన పాదాలు నేల మీదే ఉండాలి. మేఘాల్లో తిరగకూడదు జీవితాలు. బైబిల్ చదివే కొద్ది ఫీలింగ్ ఏమొస్తుందో చెప్పనా? నువ్వు నథింగ్ రా అనే ఫీలింగ్ పెరిగిపోతుంటుంది. నేను ఇది అని పెరిగిపోతుందంటే ఇది అర్థం కానట్టే. బైబిల్ అర్థమైనడు నేను గొప్పడని చెప్పుకోడు. అతిశయించుటకు నాలో కారణమేమీ కనబడడం లేదు అని ఫీల్ అవుతాడు. మనం రిలీజ్ చేయబోయే నెక్స్ట్ పార్ట్ అదే. మన నెక్స్ట్ ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది, దాని కాన్సెప్టే అది. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి, జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తుంటారు. మనమైతే భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించు, యెహోవాయే నిజమైన దేవుడని ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. అతిశయించొద్దని చెప్పట్ల, అది ప్రభువునందు అతిశయించాలి, మన యందు కాదు. అప్పుడు ఏమవుతుందంటే మనమందరం ఒకటే అనే సమానమైనటువంటి దృష్టి వస్తుంది. ప్రేమను కనుపరచడంలో మనం ఎప్పుడు కూడా వ్యత్యాసము చూపం. ఇది మన ప్రాథమిక బాధ్యత. డబ్బులున్నవారు పెద్దోళ్ళు, డబ్బు లేనివారు చిన్నోళ్ళు, సమాజంలో గుర్తింపు ఉన్నోళ్ళు పెద్దోళ్ళు, గుర్తింపు లేనివాళ్ళు చిన్నోళ్ళు. దేవుడు 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 దేవుడు, సమస్త మహిమ సమస్త ఘనత ఆయనకు. కేవలం ఆయనను బట్టియే, ఆయన కృపను బట్టియే ఈరోజు మనందరము కూడా వివిధ కృపావరములు పొంది పని చేస్తున్నాం. అంతే. చక్కని పాటలు పాడుతున్నారు అనుకోండి, వెంటనే మనం దేవుని స్తుతించాలి. దేవా ఎంత చక్కని తలాంతు ఇచ్చావు. చక్కని ఏర్పాట్లు చేయగలుగుతున్నారు అనుకోండి, అతనికి దేవుడు ఆ తలాంతునిచ్చాడు. కొంతమంది వ్యక్తిగతంగా ఎవరితోనైనా మాట్లాడి చక్కని కౌన్సిలింగ్ ఇస్తుంటారు. అందరికీ రాదు అది. పర్సనల్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక తలాంతు, అది దేవుడు ఇస్తేనే వచ్చేది. వాక్యం చెప్పడం కూడా ఒక తలాంతు, దేవుడు ఇస్తేనే వచ్చేది. అందులో మీది నాది మన ఎవరి గొప్పతనం ఉండదు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ భలే చేస్తుంటారు, భలే అద్భుతంగా నడిపిస్తుంటారు. ఎవరిని ఎలా నడిపించాలో, ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలో, ఎవరికి ఎలాంటి కార్యక్రమాలు ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్. వీటినే పరిశుద్ధాత్మ కృపావరములు అని అంటారు. ఇవి అర్థమైతే అతిశయించుటకు మనలో ఏ కారణము కనబడదు. మన గొప్పతనం ఏమిటి? మన గొప్పతనం ఏముంది? Am I clear? This is number 2 once again on the screen. పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. లవింగ్ అండ్ సర్వింగ్ వన్ అనదర్. నంబర్ 3 ఆన్ ద స్క్రీన్. అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. స్ప్రెడింగ్ ద గాస్పుల్ ఆల్ టుగెదర్. అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. ఓకే, రైట్. మనకు బాగా తెలుసు ద గ్రేట్ కమిషన్ ఏమిటి? సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 28 19వ వచనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మార్క్స్ వార్తలు ఏముంటుంది? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రాథమిక బాధ్యత. అందుకే ఆదిమ సంఘాల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఇవాంజలిజం అనేటువంటి మినిస్ట్రీలో ఉంటారు. సువార్త పరిచర్య, సువార్తను వ్యాప్తి చేయుట. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. ఇది అపోస్తలులకు చెప్పాడు. కానీ భూదిగంతముల వరకు వాళ్ళు వెళ్ళారా? దేవుడే వాళ్ళ దగ్గరకు చాలామందిని రప్పించాడు, వాళ్ళ చేత ట్రైన్ చేయించాడు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను సువార్తీకరించారు. అంటే ఇది ఒక్కరి వర్క్ కాదు. ఏదో 12 మంది అపోస్తలులు అన్ని చోట్లకు వెళ్ళాలని దేవుడు నియమించాల. అనేక మందిని వారి దగ్గరకు తీసుకొని వచ్చాడు, వారికి కనెక్ట్ చేశాడు. వారు అపోస్తలుల బోధలో వారు పెరిగారు, నేర్చుకున్నారు. నేర్చుకున్న సంగతులు తీసుకొని వెళ్ళి అనేక ప్రాంతాల్లో వారు వెదజల్లారు. అపోస్తలులతో కూడా కలిసి అనేక మంది విశ్వాసులు ఆ రోజుల్లో ప్రపంచాన్ని సువార్తీకరించారు. అందుకే పౌలు భక్తుని పిలుపు కూడా ఒకసారి మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు నమ్మకము గల సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. అంటే దేవుడు నా ద్వారా మీకు కొన్ని వినిపింపజేశాడు. ఆ విన్న సంగతులు నీ ద్వారా 10 మంది వింటున్నారు. కానీ అందరు కలిసి ఏం చేయాలి? ఇతరులకు కూడా అందించాలి. ఎవరి దగ్గర వాక్యం ఆగకూడదు. ఏదో ఒక రూపాన, ప్రత్యేకించి సంఘ బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఎప్పుడు కూడా సువార్తను మనకు మాత్రమే పరిమితం చేయకుండా దీనిని వెదజల్లుతూ ఉండాలి. వెదజల్లుతూ ఉండాలి. అది ఎలా సాధ్యం? సువార్త కార్యక్రమాలు సంఘము ద్వారా జరుగుతూ ఉండాలి. సువార్త సదస్సులు, సువార్త ప్రకటన, సువార్త సభలు, వివిధ రూపాలలో సువార్తను వెదజల్లే కార్యక్రమాలు ఉన్నాయి. ఇది సంఘాల ప్రాథమిక బాధ్యత. సంఘం అంటే మనుషుల విశ్వాసులు కనుక సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యత. మనకు బాగా తెలిసిన ఒక పాట, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, చెబుతారా? మీలో ఎవరైనా చెబుతారా? వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. నిజమే, వెళ్ళడం ఒక పరిచర్య, పంపడం ఒక పరిచర్య. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామాల్లో, ఊరి లోపలి వీధుల్లో. వెళ్తారా? నా ప్రేమను చెబుతారా? నిజమే, ఇది మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ గ్రంథంలో వెళ్ళేవారు వెళ్ళారు, పంపేవారు పంపారు. వెళ్ళగలిగిన వారు వెళ్ళారు, పంపగలిగిన వారు ఏం చేశారు? పంపారు. ఆల్ టుగెదర్ అందరూ కలిసి సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి. ఫిలిప్పీ పత్రిక, ఎక్స్క్యూజ్ మీ 3వ వచనం కూడా చూసి అక్కడికి వెళ్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క
మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. నాతో కూడా, దట్ ఈస్ ద పాయింట్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. చూద్దాం. మొదటి దినము నుండి ఇది వరకు దేని విషయంలో? సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు. ఏమిటా సత్క్రియ? చెప్పండి, ఏమిటా సత్క్రియ? సువార్త విషయంలో పాలివారవ్వుట. ఫిలిప్పీలోని సంఘ విశ్వాసులు పౌలు గారి సువార్త పరిచర్యలో పాలివారయ్యారట. ఎలా? ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వీళ్ళు కూడా వెంట వెళ్ళలా, సంఘం కలిసి ఆయన పరిచర్యలో వీళ్ళు పాలిభాగస్తులయ్యారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇది ఆగిపోవాల్సింది కాదు, సాగిపోవాలి. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సువార్త విషయములో పాలిభాగస్తులవుట. ఫిలిప్పీ ప్రాంతములోని సంఘ విశ్వాసులు ఆ బాధ్యతను గుర్తెరిగారు. అది తమ జీవితంలో వారు నెరవేర్చారు. ఫిలిప్పీ పత్రిక చదివితే వాళ్ళు ఎలా పాలిభాగస్తులయ్యారో మనకు అర్థమవుతుంది. వద్దాం తర్వాత పాయింట్ దానికి. వాట్ ఈస్ దిస్? బేసిక్ రెస్పాన్సిబిలిటీ నంబర్ 3 వన్స్ అగైన్ ఆన్ ద స్క్రీన్. అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. స్ప్రెడింగ్ ద గాస్పెల్ ఆల్ టుగెదర్. అండ్ నంబర్ 4 నెక్స్ట్ ఆన్ ద స్క్రీన్. నిస్సహాయులను, బలహీనులను ఆదరించుట మరియు ఆదుకొనుట. కేరింగ్ ఫర్ ద నీడీ అండ్ వల్నరబుల్. చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఇంకొకసారి చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. కొంతమంది నిజమైనటువంటి అవసరాలలో ఉంటారు, కానీ నిస్సహాయాలుగా ఉంటారు. మన సంఘ కుటుంబాలలోనే చూసారు కదా లిస్ట్. దిక్కులేని పరిస్థితిలో ఉండడం, ఇబ్బందులలో ఉండడం, అలాంటి వారి విషయంలో ఇది అందరి బాధ్యత అని బైబిల్ చెబుతోంది. సంఘ సభ్యుల బాధ్యత. ఖచ్చితంగా మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి ఖచ్చితంగా చేయమని బైబిల్ చెప్పింది. జెన్యూన్ రిక్వైర్మెంట్, జెన్యూన్ నీడ్, నిజమైనటువంటి అవసరాలలో ఉంటారు, కానీ నిస్సహాయతలలో ఉంటారు. అలాంటి వారి ఎడల మన వంతు బాధ్యత. ఒక 10 రూపాయలు సహాయం చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఒకరే 10 రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఒక 10 మంది రూపాయి వేసుకుంటే ఏదో ఒక అవసరానికి, ఒక కుటుంబానికి అది పనికొస్తుంది. భక్తి అన్నాడు దాన్ని. ఏమన్నాడు దాన్ని? భక్తి జీవితం. మత్తయి సువార్త 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 తర్వాత ఎక్కువనే కనుక తర్వాత చదండి. 34 నుంచి చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి అని అడిగారు. అప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సంఘ సభ్యుల ఏమిటిది? బాధ్యతలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయు. చెప్పండి, ఇప్పటివరకు మనం చూసిన దానిలో ఏవైనా ఇది ఎందుకో నాకు కరెక్ట్ అనిపించట్లేదండి అని మీకు ఏమైనా అనిపించిందా? ఎన్నోది మాట్లాడుకుంటున్నాం? 4వది. ఒక్కసారి 4 చూద్దాం. ఒకసారి 1 2 3 4 అన్నట్టుగా చూద్దాం. 1 2 3 4. అందరూ కలిసి దేవుని ఆరాధించుట. అందరూ కలిసి దేవుని ఆరాధించుట ఇది మనందరి ప్రాథమిక బాధ్యత. ఎనీ అబ్జెక్షన్? నంబర్ 2, పొరుగు వారిని ప్రేమించుట మరియు వారికి సహకరించుట. ఎనీ అబ్జెక్షన్? నో. వెరీ గుడ్. నంబర్ 3, అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేయుట. ఎనీ అబ్జెక్షన్? నో. నంబర్ 4, నిస్సహాయులను బలహీనులను ఆదరించుట మరియు ఆదుకొనుట. ఎనీ అబ్జెక్షన్? నో. ఇంకా చాలా ఉన్నాయి. ఒక 5 చెప్దాం అనుకున్నాను. ఇదే అంశాన్ని వచ్చే వారము కూడా కొనసాగించాలనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్? వెరీ గుడ్. సూపర్. అలాగైతే మన అంశం ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్. సంఘ సభ్యుల ప్రాథమిక బాధ్యతలు. ఎక్స్క్యూజ్ మీ, ఇది పార్ట్ 1. ఓకే, ఇది పార్ట్ 1. వచ్చే వారం ఎవ్వరు మిస్ అవ్వకుండా రావాలి. ఎందుకు? సంఘ సభ్యుల బాధ్యతలు అంటే మనం కాదు అనుకుంటారు. మనమే కాదు సంఘ సభ్యులు. మన బాధ్యతలు, మనం తెలుసుకోవలసిన బాధ్యతలు, మనం ఎరుగవలసిన బాధ్యతలు, మనం పాటించవలసిన బాధ్యతలు. ఇవి వీలైతే కాదు, ఖచ్చితంగా చేయవలసినవి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ 4 ఒకసారి అలా మళ్ళీ మీరు ఒకవేళ నోట్ చేసుకొని లేదా లైవ్లో ఉంటుంది, మళ్ళీ చూసి నిజమే కదా, ఇవి నేను చేయాలి కదా. నాతో సహా మీరు మనందరం కలిసి ఇంకొకసారి మన వాక్యానుసారమైనటువంటి జీవితం మనకుందో లేదో అని దేవుని ఎదుట మోకరిల్లి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన స్థితిని మనం గుర్తిద్దాం. ఎదగాలి అని వాక్యం చెబుతుంటే, ఎదగాలి అని మన మనస్సాక్షి చెబుతుంటే ఖచ్చితంగా సత్యానికి తలదించుదాం. మనల్ని మనం సరి చేసుకుందాం, మెరుగుపరుచుకుందాం, పురోగతి చెందుదాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం రక్తం గార్చి ప్రాణం పెట్టి మన ఎదుగుదల కొరకే ఆయన దిగొచ్చాడు. మనం ఎదుగుటకే ఆయన తగ్గాడు. అది జరిగిన తర్వాత కూడా మనం ఎదగకుండా అలానే ఉండిపోతే ఈ జీవితానికి అర్థం లేదు. అందుకే వారం వెంబడి వారం మనం వచ్చినప్పుడు పురోగదశలో మన అడుగులు ముందుకు పడాలే తప్ప ఏదో వచ్చి అలా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఇట్టి మాటలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ వచ్చే వారం కొరకు మనలందరినీ దేవుడు సిద్ధపరచులాగున ప్రార్థనాపూర్వకంగా మనందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ చివరి వర్తమానములోని మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బాధ్యత గల మీ పిల్లలుగా మేము ఉండాలి అన్నది వాక్యము మాకు నేర్పించుచున్నది. ఇది మీ చట్టం, ఇది మీ రాజ్యాంగం. ఈ రాజ్యాంగము ఎదుట మేము విధేయులైనటువంటి పౌరుల వలె తలదించి మీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని
ఈ మొదటి భాగపు కొనసాగింపును వచ్చే వారం మేము మాట్లాడుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా ఆయుష్ను, ఆరోగ్యమును, అనుకూలతను, అవకాశమును, ప్రభువా వివేకమును, జ్ఞానమును, తలంపులను, ఆలోచనలను అన్నిటినీ మాకు అనుగ్రహించి మమ్మల్ని ఇంకా పోషించమని, ఆత్మీయంగా బలపరచమని, మీ వాక్యమును పాల కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.